నా భయం నువ్వు తెలుసుకున్నప్పుడు అది అంతమవుతుంది. అప్పుడు నువ్వు శివుడవుతావు. తక్కెడ భైరవుడు మరియు న్యాయతత్వం. భైరవుడు ధర్మరక్షకుడు. కాశీలో ఆయనను న్యాయాధిపతి గా పూజిస్తారు. వివాదాలు, న్యాయకేసులు ఎదుర్కొంటున్నవారు భైరవుని పూజ చేస్తే సత్యం వారికి అనుకూలంగా నిలుస్తుందని విశ్వాసం. ఈ విశ్వాసం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం. భైరవుడు సత్యానికి ప్రతీక. ఎక్కడ అసత్యం ఉంటుందో అక్కడ భైరవుడు ఉగ్రంగా ప్రత్యక్షమవుతాడు. ఎక్కడ సత్యం, ధర్మం ఉంటాయో అక్కడ ఆయన కరుణాస్వరూపుడవుతాడు. కొవ్వొత్తి కలభైరవుని వాహనం కుక్క యొక్క ప్రతీక. భైరవుని వాహనం శ్వానము, కుక్క. పురాణాల ప్రకారం ఇది భక్తి, విశ్వాసం, నిబద్ధతలకు ప్రతీక. కుక్క ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. అదే రీతిగా భైరవుని భక్తుడు కూడా జాగృతంగా ఉండాలి, మనసులోని దుష్ప్రవర్తనలపై, అహంకారంపై, భయంపై.